రాకరాకి ఈ సెంటర్కి వచ్చావు దొరబాబు. ముందు 2 స్వీట్లు తిను. ఊరుకోరా. ఇప్పుడు స్వీట్లు ఏంటి? 2 కేకులు తిని స్పెషల్ టీ తాగుతాడు దొరబాబు. ఎనకో పెద్ద జుట్టు పెరిగింది దొరబాబు. ఓ చిన్న కటింగ్ చేసుకుంటుంది దొరబాబు. ఈ 2 ఈ మధ్య కాస్తంత పెరిగాయి. అయ్యో నా మొఖాన్ని పడితే రేపు పంటకి మంచి షర్టు కుట్టుకోవడానికి బాగుంటుంది దొరబాబు. మీతో పాటు సత్తిపండు గారు కూడా షాప్ పెట్టిస్తే బాగుంటది. వాడు ఇక్కడే పడి చచ్చేవాడు. కాకినాడ పిల్లకి కెనడా పిల్లోడు కావాలి, అమలాపురం అబ్బాయికి అమెరికా అమ్మాయి కావాలి. అందరూ ఎక్కడెక్కడో దొప్పించుకోకపోతే ఇక్కడే చుట్టుపక్కల దొప్పించుకోవచ్చుగా, నా ప్రాణం తీయడానికి. కాకపోతే ఏంట్రా ఎవరిని తిడుతున్నావు? ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారో నన్ను నేనే. నా పని కారుల బ్రోకర్ కి తక్కువను, కోడిదోళ్ల బ్రోకర్ కి ఎక్కువ అయిపోయింది. ఏడ్చావు గాని పైడ్రాజు సిటీకి వెళ్ళాడంట. నువ్వు సిటీకి వెళ్తున్నావు కాబట్టి ఈ 40,000 తీసుకెళ్లి ఆ పైడ్రాజుకి కానీ చౌదరి గారికి కానీ ఇవ్వాలి. అలాగే చూసి వాడు పావులాంటి వాడు, జాగ్రత్త. ఆడు పామైతే నేను ముంగేసా, లటక్కన పట్టుకుని కటక్కన కొరికేస్తా. ఏం కొరికేస్తావేంటి? ఏ దొరికితే అదే. ఏమయ్యా బుద్ధయ్యా, నీకేం చెప్పాను మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు? పొద్దుత్తమాన అలా నీళ్లలో నిలబడితే కాళ్ళు పీకేస్తాయి, అప్పుడప్పుడు గడ్డుకొచ్చి పోతాను సేపు సిమెంట్ బెంచ్ మీద కూకుని వెళ్ళమని చెప్పాను కదా. మాటని పెంచుకో, పెంకితనం ఎక్కువ. ఎత్తవ ట్రాఫిక్ ఒకటి బుర్ర పని చేయకుండా ఇంత పెద్ద సిటీలో ఈ పైడ్ రాజు గారి కోసం ఎక్కడ నెతికిస్తావు? ఏంటి బాబా, మా పైడ్ రాజు గేదెలో ఇంతలా ఉంటాడు, ఆపడ్డాడు ఏంటండి? ఎవరాడు? పైడ్ రాజా గీరాజా? ఒకటి అవునులే, మనోడే అన్న ముఖ్యమంత్రి ఏంటి ప్రతివాడికి తెలియడానికి. అసలు ఇది హైదరాబాద్ తప్పించుకోవడం దేనికి? ఏమయ్యా తేగయ్యా, నీకు నీ తంబూర గోలే తప్ప నా గోల పట్టదా? సర్లే, నిన్నేనేంటి లాభం, నేనే నిలుపుకుంటా. ఏంటి బా మా పైడి రాజు గారు? అయ్యి బాబు, మళ్ళీ నువ్వే తప్పించుకున్నావా? ఈ పొజిషన్ బ్యాట్ గానే ఉంది మనలాగే. ఏం ప్రాబ్లమో? అబ్బా, ఎంత ఒప్పస్తున్నాడు, ఎరగొట్టేసింది. నీ కోసం సిటీ అంతా కాళ్ళు ఎరిగేలా తిరిగి దొప్పించుకున్నాను. తెర చూస్తే నువ్వు నాతో పాటే పరిస్థితికి దొప్పించుకున్నావు. నాకు ఛార్జీల పక్క తప్పేం మిగలేదు పేడరాజు. విషయం ఏంటో చెప్పు. ఇదిగో దొరబాబు నీకు ఎమ్మని ఇచ్చాడు 40,000. వెళ్ళి వాడి అడ్వాన్స్ వాడి మొహం మీద కొట్టు. రోడ్డు సంగతి నేను తెలుస్తాను. ఇదిగో లెక్కెట్టుకో. అక్కర్లేదు, తోకం తెలిసిపోతుంది. అబ్బా, ఏంటి అట్టగిల్లేవో? నీకు లెక్క ఇచ్చినట్టు గుర్తుంటాను. ఒక్క నిమిషం. నువ్వెందుకు నన్ను గిల్లుతావు? నేను తీసుకున్నట్టు నీకు గుర్తుంటాను. చెల్లురా. తంబోర ఉండంగ తలపాగ ఉండంగ తంతి కొట్టావే ఎలక, మన పాప కర్మంబు మన కొంప ముంచంగ ఎలకేమి చేసింది కొడక. పేర్రాజు మాట్లాడేటే? పేర్రాజు పాపం పేర్రాజు పోయి ఉంటాడు. అబ్బాయి ఉంటాడు. ఎరా నువ్వు గుడ్డోడివా? నీ వల్ల కదేటి కళ్ళు పోలే. ఫ్లాష్ బ్యాక్ వద్దు. అయినా బస్సు నిన్ను గుద్దేస్తేమో అన్నంత వరకుండి నటక్కని జంపింగ్ చేసావు కదా. గుడ్డోడి అయితే అటు తెలుస్తుందిరా. ఏ చద నీ అనుమానం వాసన బట్టి గెంతిస్తున్నాను. బస్సుకు వాసనేట్రా? ఏ చది తలదా, బస్సు వస్తే డీజిల్ వాసన వస్తుంది, చిన్న కారు వస్తే పెట్రోల్ వాసన వస్తుంది, ఎడ్ల బండి వస్తే మట్టి వాసన వస్తుంది. ఇదిగో పేర్రాజు, నువ్వు వచ్చినావు అనుకో